హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డ్రెస్కి లేదా శారీకి కలర్ గ్రేడ్ చేసి మీకు నచ్చిన కలర్ని ఎలా పెట్టుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. సింపుల్ అండి, ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ వీడియోని చూస్తే ఒక్క నిమిషంలో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్కి లేదా మీ ఫోటో డ్రెస్కి లేదా మీ వీడియో డ్రెస్కి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ముందు మీరు ఒక ఫిల్టర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫిల్టర్ లేకపోతే రాదు. ఆ ఫిల్టర్ని చేసుకోండి, తర్వాత విఎన్ యాప్ని చేసుకోండి. దానికోసం మీరు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో ఇక్కడ మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మొదటిగా వచ్చిన మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన సెర్చ్ బార్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఈ సెర్చ్లో రీల్ 26 సెర్చ్ చేయండి. రీల్ 26 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు మొదటిగా వస్తుంది ఈ పోస్ట్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు విఎన్ ఎడిటర్ యాప్ ఉంటుంది, లేటెస్ట్ వెర్షన్. అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. విపిఎన్ తర్వాత వచ్చేసి విఎన్ ఎడిటర్ కలర్ గ్రేడ్ ఫైల్ అని ఉంటుంది. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, కలర్ గ్రేడ్ ఫైల్ని. ఇవి రెండు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ అలౌ చేయమంటుంది, అలౌ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొంతమందికి ప్లస్ ఉంటుంది. న్యూ ప్రాజెక్టు ప్లస్ రెండు ఒకటే. క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్టు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి వీడియోని కలర్ గ్రేడ్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ మనకి ఎండింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసి ఫస్ట్కి రండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి హెల్ప్ అవుతుంది. అందుకోసం అడుగుతున్నాను, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ అమూల్యమైన కామెంట్ పెట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా. రైట్, ఇప్పుడు కలర్ గ్రేడ్ చేద్దాం. ఫస్ట్కి రండి. కింద ఆప్షన్స్లో ఫిల్టర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే యాడ్ అని ఉంటుంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఒక నోటీస్ వస్తుంది, ఓకే చేయండి. ఓకే చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రియల్మీ జీటీ ఉందా సరే, అంటే నా ఫోన్ మోడల్ ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేశాను. మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూజ్డ్ ఫిల్టర్స్ 43 అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇదేమవుతుందంటే మీకు లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి, రెడ్ పైన క్లిక్ చేస్తే రెడ్ డ్రెస్లోకి వచ్చేసింది. చూడండి, ఇందాక మీరు చూసిన కలర్ వేరు కదా. జస్ట్ మీ యొక్క బాడీ అనేది నార్మల్గా ఉంటుంది, డ్రెస్ కానీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఆ కలర్లోకి మారుతుంది. మళ్ళీ ఫిల్టర్లోకి వచ్చాను. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ మోడల్ ఉన్నాయి. ఇది క్లిక్ చేశాను. ఇది చూడండి, మీకు పైన కలర్ మారుతుందా, పైన కలర్ మారుతుంటుంది. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని గ్రేడ్ చేసి చక్కగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఈ శారీకి తగ్గ సాంగ్ ఇది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మీకు మ్యూట్లో తీశాను. గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే చూశారు కదా. అది నేను ఎందుకు డైలాగ్ వినిపించానంటే, అసలు యాక్చువల్గా ఫిల్టర్లోకి వచ్చి మీకు చూపిస్తాను. నార్మల్ది పెట్టేసి ఒరిజినల్ పెట్టాను. ఒరిజినల్కి శారీకి గ్రీన్ కలర్ డైలాగ్ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చి గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇందులో మీకు గ్రీన్ ఉంటుంది కదా, ఈ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా నీట్గా మంచి గ్రీన్తో వచ్చింది. అట్లా మీరు ఇక్కడ ఉన్న కలర్స్ని ఏదైనా యూజ్ చేసి ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలంతే. ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయండి, మీరు ఇష్టపడ్డ ఫిల్టర్ని పెట్టుకోండి. సో ఇక్కడ మీకు కనబడుతున్న స్క్రీన్ మీద ఈ ఫిల్టర్ నచ్చింది నాకు ఉదాహరణకి. సో ఇది చాలా బాగుంది. ఈ ఫిల్టర్ పెట్టేశాను. టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి నాకు నచ్చిన క్వాలిటీలో పెట్టేశాను. 4K పెట్టేసాయి. ఇక్కడ 2.7K ఉంది, 1080p ఉంది, 4K ఉంది. మీ ఫోన్ ఏది సపోర్ట్ చేస్తే ఆ క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఇంకంతేనండి, సూపర్గా ఉంటుంది ఫిల్టర్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.